నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసాంఘిక అరాచక శక్తులపైన ఉక్కుపాదం మోపడం చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. 2014లో, అంతకుముందు 1995లో, 95 తర్వాత 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా పేకాట క్లబ్బులు ఉండకూడదు, రాష్ట్రం అంతా కూడా ఒక యూనిఫామ్గా తీసుకుని పోలీస్ ఆఫీసర్స్కి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పేకాట ఆడటానికి వీల్లేదు, క్లబ్బులు ఓపెన్ అవడానికి వీల్లేదని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు, గవర్నమెంటు ఒక విధంగా చెప్పాలంటే ఈ పేకాట క్లబ్బులపైన చాలా సీరియస్గానే ఉందని మనకున్న సమాచారం. మరి అయినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాల్లో వెచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. విజయవాడ నుండి కూడా పేకాట క్లబ్బులకి ఏలూరు, భీమవరం కీలకమైన క్లబ్బులకి పేకాట రాయలు 100 మంది వస్తున్నారు. మరి జిల్లా కేంద్రమైన ఏలూరు క్లబ్లో గత కొన్ని సంవత్సరాల క్రితం పేకాటకు ఛాన్స్ లేదు. ఓన్లీ కేవలం 13 ముక్కలాట రమ్మీకి మాత్రమే. అది కూడా ఏలూరు క్లబ్బు నిర్వాహకులు కోర్టు నుండి అనుమతి తీసుకున్నారు. మరి 13 ముక్కల ఆటలు అన్నప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు క్లబ్లో నడుస్తున్న పేకాట 21 ముక్కల ఆట నడుస్తుంది. అది కూడా తెలంగాణ, అదేవిధంగా ఏలూరు సరౌండింగ్లోని అనేక మంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా కొంతమంది ఇటీవల ఏలూరు క్లబ్లో పేకాటకి తెగబడుతున్నారని కూడా మనకున్న సమాచారం. మరి వీళ్ళందరికీ కూడా రాచ మర్యాదలు, అనేక రకాలుగా మర్యాదలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసు మాత్రం కిమ్మున ఉంటున్నారు. ఎందుకున్నారు? పోలీసు బాధ్యత కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా పేకాట క్లబ్బులు ఉండడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ఉండకూడదని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఏలూరు క్లబ్బులో ఏంటి, ఈ విచ్చలవిడిగా పేకాట ఏంటి అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీసులు అయితే మనకెందుకని ముక్కును వేలేసుకుని కూర్చుంటున్నారు. మరొక పోలీస్ అధికారి పేకాట క్లబ్బులపైన సీనియర్ ఆఫీసర్గా తన అభిప్రాయాన్ని, పేకాట క్లబ్బులపైన, అది కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో పేకాట క్లబ్బుల నిర్వహణ తీరు, ఆ పేకాట క్లబ్బులు నిర్వహిస్తే ఎవరిది బాధ్యత, దీనిపైన ఒక పోలీస్ ఉన్నతాధికారి తన అభిప్రాయాన్ని, పేకాట క్లబ్బులపైన పోలీసుల బాధ్యత ఏంటనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఆడియోని వినండి. నేను గుంటూరు ఎస్పీగా పనిచేశాను. అక్కడ ఎల్ఎల్ఆర్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ అంతా మూతపరులు అందరూ ఆ క్లబ్లో పేకాట్లు ఆడుతూ ఉంటారు. అట్లానే చిలకలూరుపేటలో క్లబ్ ఉంటుంది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఏంటంటే ఈ క్లబ్బులు నడవకూడదు అనేటువంటి పాలసీ ఉండే. అప్పుడు మాకు కమ్యూనికేట్ చేశారు. సరే, గవర్నమెంటే వద్దంటే ఎందుకుంటాయి. సో ఆ సందర్భంగా మా ఇన్స్పెక్టర్లకి చెప్పాను నేను, క్లబ్బు నడిస్తే నువ్వు ఇన్స్పెక్టర్గా ఉండవు. ఇన్స్పెక్టర్గా ఉన్నావంటే అక్కడ క్లబ్బులు నడవట్లేదు అనేది. అంతేగాని వెళ్ళటం, రైడ్లు చేయటం, ఎంతమందిని పట్టుకున్నాం అంతమందిని పట్టుకున్నాం పేపర్లో ఇవ్వటం, దానికి ఒక పబ్లిసిటీ చేయటం, తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకోవటం, రమ్మీ ఈజ్ గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పటం, సార్ ఇట్లా వచ్చింది సార్ కోర్టు ఆర్డర్ అంటే మరి ఏం చేస్తాం లేవయ్యా, కంటెంప్ట్ కదా చేయమని అంటాం. ఇది వద్దు, డ్రామా వద్దు, నాకు జరగకూడదు అంతే. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నువ్వు ఉన్నావంటే క్లబ్ నడవకూడదు, క్లబ్ నడిచిందంటే నువ్వు ఉండవు, నేను పంపిస్తాను. కంట్రోల్ అయిపోయింది. లీడర్స్కి అర్థమైపోయి ఆయన కరణం బలరాం, ఆయనకు సంబంధించిన వాళ్ళు చిలకలూరుపేట క్లబ్ ఉంటే వాళ్ళు కూడా క్లోజ్ చేశారు. వాళ్ళకి అర్థమైపోద్ది. ఒకటి ఉంది ఇక్కడ, అధికారి కూడా ఎట్లుండాలంటే కొంతమంది కొన్ని క్లబ్లు అలౌ చేసి కొన్ని క్లబ్లు అలౌ చేయకపోతే వాళ్ళు ఊరుకోరు. పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా చూస్తారు ఇతని ఉద్దేశం ఏంటని. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం కాదు, ఇతను జెన్యూన్గా ఉన్నాడు, ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాడు. ఇదే కాదు, ఏదైనా సరే నిష్పక్షపాతంగా ఉన్నాడు అంటే జనరల్గా అతను జోలికి రారు. ఇతను ఇంతే లేవయా చాదస్తం వినడు, అరే వద్దురా మీరు చేయకండి అని. అతనికి కూడా ఈజీ. కింద నాయకుడు కింద వాళ్ళని కంట్రోల్ చేయాలంటే
అరే వాళ్ళది లేదుగా క్లబ్బు, మంది లేదు, ఎందుకు నువ్వు గొడవ చేస్తావు, ఉండి కూర్చో అంటాడు. అందువల్ల మనం ఆ రకంగా కంట్రోల్ చేయాల్సింది. జరిగిందంటే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ అధికారి ఎస్హెచ్ఓ ఫెయిల్యూర్ కిందనే భావించాలి. భావించే విధంగా ఉండాలంటే ఆ ఎస్ఐని కానీ ఇన్స్పెక్టర్ని కానీ ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు ఆ ఎస్పీకి కానీ సిపి కానీ ఉండాలి. సిపి ఇక్కడ నన్ను ఉంచడం అంటే అతను కంట్రోల్ చేస్తాడు. అలా కాకుండా సిపి కంట్రోల్లో, ఎస్పీ కంట్రోల్లో ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు పోస్టింగ్లు లేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. సో ఎమ్మెల్యే లెటర్లు ఇస్తే పోస్టింగ్లు ఇవ్వటం, వీళ్ళు కూడా నేను ఏదో ఒక పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్కి వెళ్ళాలి, ఎస్ఐ వెళ్ళాలి, ఏం చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళి లెటర్లు తెచ్చుకుని పనిచేస్తున్నప్పుడు కాంప్రమైజ్డ్ పోలీసింగ్ ఉంటుంది. ఇక్కడ ఫెయిర్ పోలీసింగ్ ఉండదు. తదా రాజా తదా ప్రజా. మరొక పేకాట క్లబ్ పరిధిలో ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. పోలీస్ ఉన్నతాధికారుల యొక్క లక్ష్యం, ఆదేశాలు ఎలాగుంటాయంటే ఏ సర్కిల్లోనైనా ఏ ఎస్హెచ్ఓ పరిధిలోనైనా అసాంఘిక కార్యక్రమాలు నడిస్తే ఆ కన్సెంట్ ఎస్హెచ్ఓ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ పూర్తి బాధ్యత, వాళ్ళని అక్కడి నుంచి బదిలీ చేయటం, లేదంటే బాధ్యతలు స్ట్రిక్ట్గా నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వటం. కానీ మరి ఇప్పుడు ఏలూరు క్లబ్ దగ్గర కోతవేటి దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. మరి ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు, మరి ఏలూరులో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరి ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆడియో విన్నారు కదా, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పేకాట క్లబ్బులు ఉన్నప్పుడు ఆ పేకాట క్లబ్బులు పరిధిలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరో, ఎస్హెచ్ఓ ఎవరో, వాళ్ళదే బాధ్యత. ఉద్యోగం స్ట్రిక్ట్గా చేస్తావా, లేదు అంటే బదిలీపై పంపించేయమంటావా, ఒకటే మాట. ఇది ఈ ఆడియోలో పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆడియో ఇది. మరి దీన్ని బట్టి మరి ఏలూరు క్లబ్లో కానీ మిగిలిన క్లబ్లో కానీ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, లేదంటే ఆ సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న అధికారులు కూడా పూర్తి బాధ్యత వహించవలసి ఉంది. ముఖ్యంగా వీళ్ళందరికంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్దే కీలక బాధ్యత. క్లబ్ పరిధిలో ఎవరైతే డ్యూటీ నిర్వహిస్తారో వాళ్ళది. అలాంటి వాళ్ళని వెంటనే పేకాట్లు ఆడిస్తున్నట్టు తెలిస్తే ఆ క్లబ్లో ఖచ్చితంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సిఐని బదిలీ చేయాల్సిందే అనేది ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆడియో ఇది. మరి అలాంటప్పుడు మరి ఏలూరు క్లబ్లో విచ్చలవిడిగా పేకాట రోజు ఒక పండుగలా జరుగుతుంటే ఏలూరు 1 టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు? తన పక్కనే క్లబ్ ఉంది, ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఎవరు అండ ఉంది? ఉన్నతాధికారులు అండనే ఉందా? రాజకీయ నాయకుల అండదండలతో నడుస్తున్నారా? ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఆయన పరిధిలో క్లబ్బులు నడిస్తే కూడా ఆ క్లబ్బులు కూడా పోలీసు ఉన్నతాధికారులు హుకుం జారీ చేసి నిలుపుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏలూరు జిల్లాలో ఏలూరు క్లబ్లో పేకాట ఆడుతుంటే పక్కనున్న సర్కిల్ ఇన్స్పెక్టరు మౌనంగా ఉంటారు. జిల్లా కేంద్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు మాకు తెలియదు, మాకు సంబంధం లేదన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు ఉంటున్నారు. మరి క్లబ్ పైన పోలీసులు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు? మొక్కుబడిగా దాడులు చేయటం, తనిఖీలు చేయటం చేస్తే అలాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని అక్కడ ఉద్యోగ బాధ్యతలో ఉంచడానికి వీలు లేదు, బదిలీ చేయాలనేది ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పకనే చెప్పారు. మరి అలాంటప్పుడు ఏలూరు క్లబ్లో ఆడుతున్న పేకాట్ని నిరోధించడం హెడ్ క్వార్టర్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులకి సాధ్యపడలేదా? ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయి? ఎవరు అండదండలు ఉన్నాయి? మరి క్లబ్ నిర్వాహకులు ప్రతిరోజు ఉదయం అనేక ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పేకాట ఆడుతుంటే మరి ఎవరు అండదండలతో ఏం కుమ్మక్కయ్యారు? ఎంతమంది ఎన్ని రకాలుగా తన పందాలో లోపరుచుకునే ప్రయత్నం జరుగుతుంది? ఈ యొక్క క్లబ్ నిర్వాహకులు, ఈ క్లబ్ నిర్వాహకుల తీరు ఒక్కొక్కరు ఆకట్టుకునేలా చేస్తున్న ప్రయత్నాలే క్లబ్బు నడవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందని కూడా తెలుస్తుంది. మరి ఏలూరు క్లబ్ నడవడానికి చాలామంది ప్రముఖులు, పెద్దలు అనాథరైజ్డ్గా అంతర్గతంగా పూర్తి సహకారం అందిస్తున్నారనేది మనకున్న సమాచారం. మరి ఈ మేరకు ఎవరెవరు ఎంతెంత పాత్ర పోషిస్తున్నారు, క్లబ్ నిర్వాహకులు ఎవరెవరికి ఏ విధంగా చేయూతనిస్తున్నారు, అన్ని విధాలు అండగా ఉంటున్నారనేది కొద్ది రోజుల్లో చాలా సుస్పష్టంగా ఎవరెవరికి ఏమేం చేశారు, ఎవరెవరికి ఎట్లా చేస్తే ఏలూరు క్లబ్బు పేకాట విచ్చలవిడిగా జరుగుతుంది,
మిగిలిన వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇదే ఎంటీవీలో మళ్ళా స్పష్టంగా ఇంకొక వీడియో మీకు పూర్తి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.